శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంగీత శిక్షణ ఛానల్. చాలామంది నాకు మెయిల్ చేస్తున్నారు వర్ణాలు నేర్పించమని. అయితే వర్ణాలు నేర్చుకునే ముందు మనం ఒక్కొక్క రాగంలో ఏమాత్రం పర్ఫెక్ట్గా ఉన్నామో తెలుసుకోవాలి కదా. అయితే మన కర్ణాటక సంగీతంలో ముందుగా వచ్చే మన బేసిక్ రాగం మాయామాళవ గౌళలో మనం సరళీ స్వరాలు, హెచ్చు స్థాయి, తగ్గు స్థాయి, జంట స్వరాలు, దాటు వరుసలు, అలంకారాలు, ఇలా రకరకాల లెసన్స్ అన్నీ కూడా మాయామాళవ గౌళలో నేర్చుకున్నాం. ఇందులో వెరైటీ ఆఫ్ వేరియేషన్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్, అలాగే తాళాలు, డిఫరెంట్ తాళాలు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. సో మొట్టమొదట మన గురువుగారు మనకి ప్లెయిన్ నోట్స్తో చెప్తారు. కానీ కర్ణాటక సంగీతం మొత్తం అంతా కూడా ప్లెయిన్ నోట్స్తో నడుస్తుందా? కాదు కదా. అది గమక ప్రధానమైనది. సో మన సంగీతాన్ని గమకం లేకుండా మనం వినలేము, అలాగే నేర్చుకున్న వాళ్ళు అలా పాడకూడదు కూడా. ముందుగా మనం ఒక రాగం తీసుకున్నాం అనుకోండి, ఆ రాగంలో ఒక కంపోజిషన్ నేర్చేసుకుంటే సరిపోతుందా? మనం పర్ఫెక్ట్ అయిపోతామా? లేదు. అందులో చాలా కంపోజిషన్స్ నేర్చుకోవడం వల్ల అందులో ఉన్న వేరియేషన్స్ అంటే సంగతులు, అలాగే ఆ కంపోజర్స్ రాసిన విధానం, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టైటిల్కి సంబంధించినట్టుగా ఒక రాగంలో పర్ఫెక్ట్ అవ్వాలంటే మనం బేసిక్ రాగమైన మాయామాళవ గౌళ నేర్చేసుకున్నాక నెక్స్ట్ వచ్చే లెసన్ ఏంటి? గీతాలు కదా. గీతాల్లోనే మనకి కొత్త కొత్త రాగాలన్నీ పరిచయం అవుతాయి. ఇంతవరకు మనం మాయామాళవ గౌళ రాగమే నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి కొత్త రాగం పరిచయం అవుతుంది. సో నేను ఈ వీడియో నుంచి కూడాను ఆ కొత్త రాగానికి సంబంధించిన అన్ని కంపోజిషన్స్ కూడా మీకు నేర్పించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. ఇప్పుడు మనం మీకు మొట్టమొదటి గీతం మలహరి రాగంలో 4 గీతాలు అవుతాయి. మలహరి రాగంలో మనకి కేవలం ఒక్క కీర్తనే ఉంది. అది శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారి పంచమాతంగ ముఖ గణపతి. ఇది మలహరి రాగంలో ఈ ఒక్క కీర్తన మాత్రమే ఉంది. తర్వాత ఏ కంపోజిషన్స్ కూడా మీకు మలహరి రాగంలో లేవు. సో మలహరి రాగాన్ని పక్కన పెడితే తర్వాత మీకు మోహన స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, శంకరాభరణం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, ఆనంద భైరవి, భైరవి, ఇలా రకరకాల రాగాలు మీ బుక్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ టీచర్ మీకు చెప్తూ ఉండొచ్చు. కానీ ఆ ఒక్క రాగం నేర్చేసుకొని తర్వాత మనం స్వరజతులు, స్వరపల్లవులో నేర్చేసుకొని వర్ణాల్లోకి వెళ్ళిపోయినంత మాత్రాన మనం ఆ రాగంలో పర్ఫెక్ట్గా అయిపోయామా? అది మీకే తెలియాలి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వీడియో నుంచి కూడాను నేను ఒక గీతం అంటే ఒక రాగంలో ఒక గీతం, దానికి సంబంధించిన స్వరపల్లవి కానీ స్వరజతి కానీ ఒకవేళ ఉంటే, లేదంటే మనం డైరెక్ట్గా వర్ణంలోకి జంప్ చేసి వర్ణం అయిపోయాక తర్వాత దానికి సంబంధించి అంటే ఆ రాగానికి సంబంధించే ఒక కీర్తన కానీ కృతి కానీ నేర్చుకున్నాం అనుకోండి, దానివల్ల మీకు ఒకే రాగం మీద కొంచెం గ్రిప్పు వస్తుందన్నమాట. అంటే ఐడియా వస్తుంది. సో మీ అంతటా మీరు సొంతంగా మనోధర్మం చేయగలుగుతారు. మనోధర్మం అంటే ఏంటి? సొంతంగా మీరే క్రియేట్ చేసిన ప్యాటర్న్స్ అన్నమాట. చాలా వరకు మనకి మాయామాళవ గౌళలోని ప్యాటర్న్స్ లేదా వరుస క్రమాలు ఇవన్నీ కూడా మనకి అది చాలా వరకు నేర్పిస్తుంది. కానీ అది ఈ రాగంలో ఈ స్వరస్థానాలు పెట్టి చేయడానికి ఎంతవరకు మనం కష్టపడాలి, మరి అదే చూద్దాం. సో ఈరోజు నేను ఈ వీడియో కోసం శంకరాభరణ రాగాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ 2-3 వీడియోల్లో కూడా శంకరాభరణ రాగానికి సంబంధించి మనం గీతము, దాంట్లో స్వరపల్లవి కానీ స్వరజతి కానీ ఉంటే అది, లేకపోతే వర్ణం డైరెక్ట్గా, ఆ తర్వాత ఒక కీర్తన. సో కనీసం 3-4 కంపోజిషన్ శంకరాభరణ రాగంలో మనం నేర్చుకుంటే దానికి సంబంధించి తర్వాత లాస్ట్లో మనం కొంచెం మనోధర్మం చేసామనుకోండి, అంటే సొంతంగా మనంతటా మన స్వరాలు
పాడగలిగినప్పుడు మీకు కొంచెం 100% పర్ఫెక్షన్ అన్నది ఎప్పుడు వస్తుంది? నేను చెప్పడం వరకు కాదు, నేను చెప్పినా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ ఎంత చేస్తారో అంత పర్ఫెక్ట్ మీరు అవుతారు. సో నేను చెప్పినంత వరకు ఓకే, కానీ దీనికి సంబంధించిన హోంవర్క్ మీరు ఇంట్లో చేయాల్సి వస్తుంది. దానివల్ల చాలా వరకు మీరు ఈ రాగంలో, అంటే శంకరాభరణం అనే కాదు, మోహన తీసుకుంటే మోహన, భైరవి, ఇలా చాలా రాగాలు మనకి ఉన్నాయి కదా. సో ఆ రాగాలన్నిట్లలో కూడా మీరు ఒక 4-5 కంపోజిషన్స్ నేర్చుకోవడం వల్ల పర్ఫెక్ట్గా అవుతారు. మరి ఇప్పుడు మనం గీతంతో స్టార్ట్ చేద్దాము. సో ఈ శంకరాభరణం ఎవరు? ఇది మేళకర్త రాగం, జనక రాగం అని అంటారు, సంపూర్ణ రాగం అని కూడా అంటారు ఈ మేళకర్త రాగాన్ని. శంకరాభరణం ఎవరు? 29వ మేళకర్త రాగం. అంటే మనకి కర్ణాటక సంగీతంలో 72 మేళకర్త రాగాలు ఉన్నాయని చెప్పాను. వీటికి అన్నిట్లకి కూడా మీకు ఆరోహణ అవరోహణ సరిగమ పదనిస సానిదప మగరిస అంటే సప్తస్వరాలు ఉంటాయి. ఎప్పుడైతే ఒక రాగానికి మూర్ఛనలో సప్తస్వరాలు ఉన్నాయో అదే సంపూర్ణ రాగం. ఆబ్లిక్ జనక రాగం అంటే మేళకర్త రాగం. సో ఇప్పుడు ఈ మేళకర్త రాగమైన ధీరశంకరాభరణాన్ని మనం ఎలా పాడాలి, ఎలా నేర్చుకోవాలి, దీని స్వరస్థానాలు ఎలా ఉంటాయి, ఇదంతా మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా శంకరాభరణ రాగ మూర్ఛన. ఇది సంపూర్ణ రాగం అని చెప్పాను కదా. సో దీని స్వరస్థానాలు ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను. షడ్జం, చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం. ఇప్పుడు పాడే విధానం ఎలాగా? నాకు కన్వీనియంట్గా ఉండే శృతి 5. సో ఈ 5 శృతిలో నేను మీకు ఈ గీతం చెప్పబోతున్నాను. మీది ఒకవేళ 5:30, 6 శృతి ఉంటే ఆ శృతి పెట్టుకొని పాడుకోండి. సరి గ మ ప ద ని సా. స్లోగా పాడడం వల్ల స్వరస్థానాలు బాగా తెలుస్తాయి, వస్తాయి. సరి గ మ ప ద ని సా. సా ని ద ప మ గ రి సా. సో గమక ప్రధానమైనది ఈ శంకరాభరణ రాగం. గమకాలు ఎలా జాగ్రత్తగా ఇవ్వాలో చూడండి. మళ్ళీ మూర్ఛన. సరి గ మ ప ద ని సా. సా ని ద ప మ గ రి సా. కొంచెం ఫాస్ట్గా ఎలా? సరి గ మ ప ద ని సా. సా ని ద ప మ గ రి సా. సరి గ మ ప ద ని సా. సా ని ద ప మ గ రి సా. సో ఈ శంకరాభరణ రాగంలో వచ్చే గీతానికి మధ్యతాళంలో ఉందన్నమాట ఈ గీతం. సో మధ్యతాళం అంటే ఏంటి? అలంకారాల్లో మీకు అది 2వ అలంకారం. సో మీకు వచ్చే ఉంటుంది, అయినా కూడా ఒకసారి నేను చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఒక లఘువు, ఒక ధృతము, ఒక లఘువు, మొత్తం కౌంట్ 10. 1 2 3 4
5 6 7 8 9 10. మధ్య తాళం అంటే దీనిని ఎలా వేస్తారు? 1 0 1, ఇది సంఖ్య అన్నమాట, దీన్ని వేసే పద్ధతి. ఇప్పుడు మనం మూర్ఛను తెలుసుకున్నాం కదా, ఇప్పుడు గీతంలోకి వెళ్ళిపోదాం. సా నీ సా, నేను నీని గమకం ఇచ్చాను. సా నీ సా, ద నీ సా నీ ద ప. ఇన్నాళ్ళు మీరు ప్లెయిన్గా పాడి ఉండొచ్చు మాయా మాళవ్ గౌళలో, కానీ ఇప్పుడు గమకం పాడి తీరాలి. గమకం లేకపోతే శంకరాభరణం బాగుండదు, కనిపించదు. సా నీ సా, ద నీ సా నీ ద ప, మా గ మా ప, మా గ మా ప, మా ప, మా ప మా ప అని మాట. సో ప్రతి స్వరానికి లోపల స్వరాలు ఉంటాయి, అనుస్వరాలు అని అంటారు అట్లని. మా గ మా ప త ప మా గ రి స. మళ్ళీ రెండో లైన్, మా గ మా ప ద ప మా గ రి స. స స ప మా గ మ రి గ. స స ప మా గ మ రి గ. స స సా నీ స ద నీ స. నీని చూసారా? నీ స. స స సా నీ స ద నీ స. రీ సా నీ రీ సా నీ. ఎక్కడుంది రీ? చాలా పైకి ఉంది. రీ సా నీ ద నీ సా నీ ద ప. సా 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 నీ ద ప. ఎక్కడ నీ వచ్చినా సా నీ ద ప, ఆ గమకం తప్పదు. సా 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 నీ ద ప మా గ మా ప ప మా గ రి స. రీ రీ నీ సా సా ద నీ నీ ప ద ద మ ప ప గ మ మ రి గ. రెండు ఆవర్తాలు ఈ ప్యాటర్నే తీసేసుకుంది. చూడండి ఎలా ఉందో ఆ ప్యాటర్ను. రీ రీ నీ సా సా ద నీ నీ ప ద ద మ ప ప గ మ మ రి గ. ఈ ప్యాటర్న్ చాలా అందంగా ఉంటుంది. ఎంత మీరు భక్తిగా ఇష్టంగా అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి పాడతారో అంత ఆనందాన్ని మీరే అనుభవిస్తారు. అందులో ఇది గోవింద అచ్యుత, ఎవరి గురించి ఈ గీతము? ఆ నారాయణుడి గురించే కదా. సో స్వయంగా ఆయన మన ఎదురుగుండా ఉన్నట్టు ఫీల్ అయి పాడారనుకోండి, ఎంత బాగుంటుంది ఈ గీతం. స్లోగానే చాలా బాగుంటుంది, కానీ చాలామంది స్టూడెంట్స్ ఫాస్ట్గా పాడడాన్ని ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకో అంటే ఫాస్ట్గా కూడా బాగుంటుంది, కానీ
ఈ స్లోగా పాడుతున్నప్పుడు తన్మయత్వంతో ఆనందంతో పాడినప్పుడు స్వయంగా ఆ దేవుడే మనకి ఎదురుగుండా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ ఫీలింగ్తో పాడండి. ఎప్పుడు నేర్చుకున్న ఏ గీతమైనా, ఏ వర్ణమైనా, ఏ కృతినైనా సరే, కీర్తన అయినా సరే, ఏ కంపోజిషన్ అయినా సరే, అది భక్తిగా ఇష్టంగా బాగా నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. రీ రీ నీ సా సా ద నీ నీ ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని సా రీ రీ సా ని ద ప మ గ రి స. ఇప్పుడు సాహిత్యం. సా ని సా. ఇక్కడ మనం ఒక తప్పు చేయాల్సి వస్తుంది. ఏంటంటే సాహిత్యాన్ని ముక్కలు చేస్తాం. యాక్చువల్గా అది చెయ్యకూడదు. కానీ మనం స్వరంతో పాటు కరెక్ట్గా సాహిత్యం కూడా నేర్చుకోవాలి. కాబట్టి ముందుగా ముక్కలు చేసినా ఒకసారి మనకి పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు సాహిత్యం మొత్తం కలిపి చక్కగా పాడండి. అది ఎప్పుడూ చేసే పద్ధతి. ఆ సాహిత్యాన్ని ఎప్పుడూ కూడా మనం ముక్కలు చేయకూడదు. కానీ నేర్చుకుంటున్నప్పుడు మనం ముక్కలు చెయ్యక తప్పదు, లేకపోతే మనకి రాదు అది. సో సా ని సా గోవిల్ కట్ చేయడం అయింది. దని సా ని ద ప ద అచ్యుత గోవింద అచ్యుత మా గ మా ప ద ప మా గ రి స. హరే మధుసూదన స స ప మ గ మ రి గ వనమాల స స సా ని స ద ని స గరుడాధ్వజ ముకుంద రీ సా ని ద ని సా ని ద ప శ్రీధర శ్రీ రఘుపతే సా 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 ని ద ప సంకర్షణ మా గ మ ప ప మ గ రి స. సుందరాంగ జయ జయ రీ రీ ని సా సా ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ. శ్రీరామ సీతాభిరామ. ఇది కొంచెం కష్టమైంది కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. రీ రీ ని సా సా ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ. శ్రీరామ సీతాభి
రామ సరే గమ దని సా మూర్ఛన వచ్చేసింది. మా పాహి రే రే సా ని దా ప మా గ రే సా రే రే సా ని దా ప మా గ రే సా పాటాభిరామ. ఇది మొత్తం గీతం మొదటి కాలం. మొదటి కాలం అంటే దెబ్బకు ఒక స్వరం లేదా ఒక అక్షరం. సో ఇప్పుడు రెండో కాలానికి వెళ్ళిపోదామా? ఈ ఫస్ట్ స్పీడ్ మీరు బాగా సాధన చేశాక అప్పుడే వెళ్ళండి సెకండ్ స్పీడ్కి. సాని సదని సని ద ప మ గ మ ప ద ప మ గ రే సా. రెండు లైన్లు కలిపి ఒక ఆవర్తం అవుతుంది. మొదటి కాలంలో ఒక లైను ఒక ఆవర్తం అయింది. ఇప్పుడు రెండేసి లైన్లు కలిపితే ఒక ఆవర్తం అవుతుంది. ఆవర్తం అంటే ఏంటి? ఒక కంప్లీట్ తాళం. ఇక్కడ తాళం ఏంటి? మధ్య తాళం 101. సో రెండేసి లైన్లు కలిపితే ఒక్కొక్క ఆవర్తం అవుతుంది. సాని సదని సని ద ప మ గ మ ప ద ప మ గ రే సా స స ప మ గ మ రి గ స స సాని సదని సా స స ప మ గ మ రి గ స స సాని సదని సా రే సా ని ద ని సా ని ద ప సా 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 ని ద ప రే సా ని ద ని సా ని ద ప సా 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 ని ద ప మా గ మ ప ప మ గ రే సా రే రే ని సా సా ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని సా మా గ మ ప ప మ గ రే సా రి రి ని సా సా ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని సా రే రే సా ని ద ప మ గ రే సా రి రే సా ని ద ప మ గ రే సా. ఇన్కంప్లీట్ అవుతుందన్నమాట తాళం. రే రే సా ని ద ప మ గ రే సా అయిపోయింది. కానీ కంప్లీట్ చేయాలంటే మళ్ళీ రిపీట్ చేయాలి. లాస్ట్ లైన్ మళ్ళీ రిపీట్ చేయండి. రే రే సా ని ద ప మ గ రే సా. సో ఇప్పుడు మొత్తం ఒకసారి సెకండ్ స్పీడ్ పాడుతాను, స్వరం వినండి. సాని సదని సని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సాని సదని స రి సని దని సని ద ప సా 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 సాని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స రి రి స ని ద ప మ గ రి స. ఇది స్వరం. ఇప్పుడు సాహిత్యం. గోవింద అచ్యుత గోవింద అచ్యుత హరే మధుసూదన
హరే మధుసూదన గోవిందాచ్యుత హరే మధుసూదన వనమాల వనమాల గరుడాధ్వజ ముకుంద గరుడాధ్వజ ముకుంద శ్రీధర శ్రీ రఘుపతే శ్రీధర శ్రీ రఘుపతే సంకర్షణ సంకర్షణ సుందరాంగ జయ జయ సుందరాంగ జయ జయ శ్రీరామ సీతాభిరామ. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? శ్రీరామ సీతాభిరామ మాం పాహి పాటాభిరామ పాటాభిరామ. సో 10లో హాఫ్ ఎంత? 5. సో 5 బీట్స్ దగ్గర ఆగిపోతుంది ఒక్కొక్క లైన్. పాటాభిరామ పాటాభిరామ. సో ఈ మొత్తం ఒక్కసారి సాహిత్యం సెకండ్ స్పీడ్ పాడతాను. గోవిందాచ్యుత హరే మధుసూదన వనమాల గరుడాధ్వజ ముకుంద శ్రీధర శ్రీ రఘుపతే సంకర్షణ సుందరాంగ జయ జయ శ్రీరామ సీతాభిరామ మాం పాహి పాటాభిరామ పాటాభిరామ. ఇది సెకండ్ స్పీడ్. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం థర్డ్ స్పీడ్కి వెళ్దాం. సని సద్దని సని దప మగ మప దప మగరి స స స ప మగ మరిగ స స సాని సదని స. సో మొత్తం 4 లైన్లు ఒక ఆవర్తం అయింది. సని సద్దని సని దప మగ మప దప మగరి స స స ప మగ మరిగ స స సాని సదని స రీ సని దని సని దప సా స స సని దప మగ మప ప మగరి సరి రి ని స స దని ని పద ద మ ప ప గ మ మరి గ సరి గ మ ప దని స రి రి సని దప మగరి సరి రి సని దప మగరి స. ఇక్కడ ప్యాటర్న్ మధ్యలో రావడం వల్ల దాన్ని కట్ చేయలేం మనం. మళ్ళీ ఒకసారి సని సద్దని సని దప మగ మప దప మగరి స స స ప మగ మరి గ స స సాని సదని స రి సని దని సని దప సా స స సని దప మగ మప ప మగరి సరి రి ని స స దని ని పద ద మ ప ప గ మ మరి గ సరి గ మ ప దని స రి రి సని దప మగరి సరి రి సని దప మగరి స. సో ఇది పై కాలం అంటే 3వ కాలం. మరి దీని సాహిత్యం ఇప్పుడు 3వ కాలం చూద్దాం. సని సద్దని సని దప గోవిందాచ్యుత మగ మప దప మగరి స హరే మధుసూదన స స స స స ప మగ మరి గ వనమాల స స సాని సదని స గరుడాధ్వజ ముకుంద రీ సని దని సని దప శ్రీధర శ్రీ రఘుపతే సా స స సని దప సంకర్షణ
మగమ పాప మగరిస సుందరాంగ జయ జయ రి 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 స సదని ని పద మ ప గ మ మరిగ శ్రీరామ సీతాభిరామ సరిగమ పద్దని స మా పాహి రి రి స ని ద ప మగరి స పటాభిరామ రి రి స ని ద ప మగరి స పటాభిరామ. సో లాస్ట్ లైన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. రెండో కాలంలోనూ మూడో కాలంలో కూడా ఈ లాస్ట్ లైన్ అంటే పట్టాభిరామ అన్నది మళ్ళీ రిపీట్ అవుతుందన్నమాట. సో ఒక్కసారిగా మళ్ళీ నేను సాహిత్యం పాడతాను, వినండి. గోవింద అచ్యుత హరే మధుసూదన వనమాల గరుడాధ్వజ ముకుంద శ్రీధర శ్రీ రఘుపతి సంకర్షణ సుందరాంగ జయ జయ శ్రీరామ సీతాభిరామ మా పాహి పటాభిరామ పటాభిరామ. సో ఎంత గమకం ఇస్తున్నానో చూసారా. సో ఈ గమకం ఇస్తూ బాగా సాధన చెయ్యాలి. సరి గరి గమ గమ ప మా పద పదని దని సా. సో ఇది సాధనలో మనం చేసే వేరే చిన్న చిన్న విషయాలు ఏంటంటే స సరి సరి గ సరి గమ సరి గమ ప సరి గమ పద సరి గమ పదని సరి గమ పదని సా సా సని సాని ద సాని ద ప సాని ద ప మ సాని ద ప మ గ సాని ద ప మ గ రి సాని ద ప మ గ రి స. సో మీరు మూర్ఛన ఎంత బాగా అంటే బాగా ప్రాక్టీస్ చేస్తారో, దాని ఆకారంలో కూడా ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు ఈ రాగం ఎంత బాగా వస్తుందంటే నోటేషన్ చూసి మీరు హ్యాపీగా పాడేయగలరు. అది ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ అలా నోటేషన్ చూసి ఆ స్వరస్థానాలన్నీ మీకు బాగా వచ్చు. అప్పుడు ఇంకేం భయం ఉంటుంది మనకి. హాయిగా నోటేషన్ చూసి నేర్చేసేసుకుంటే ఓ కీర్తన పూర్తిగా మీ సొంతంగా మీరు పాడేస్తారు నేర్చుకొని. అదనమాట. సో ఇప్పుడు మీకు ఈ వీడియో బాగా హెల్ప్ అయిందని అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు చాలా విలువైంది. అలాగే ఇదే ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ వేరే కీర్తన శంకరాభరణ రాగంలోనే నేర్చుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.